తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో ఈ సమయంలో నాయన మీ అద్భుతమైన మాటలను ప్రకటించాం ప్రభా. మేమైతే మాట్లాడవచ్చే కానీ నాయన వాళ్ళ హృదయాల్లో మీరు ఫలింపు చేయండి, వాళ్ళ హృదయాల్లో మీరు ఈ ముక్కలు నాటండి ప్రభా. అయినా మీరే ప్రతి ఒక్కరూ నామకార్థ క్రైస్తవులాగా లేకుండా మంచి క్రైస్తవులుగా, మీ కుమార్తెలుగా, మీ కుమారులుగా ఉండులాగా వీళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. వీళ్ళకి ఏ అవసరత, ఏ అక్కరత ఉందో నాకైతే తెలియదు కానీ ప్రభావ, వీళ్ళందరికీ సమృద్ధిగా మీరు ఏ లేమి కలిమి లేకుండా సమృద్ధిగా మీరు రాకడ వరకు కూడా అన్ని నాయన ఇక్కడ లోటుపాట్లు లేకుండా మీ కుమారులుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వేరే వాళ్ళకి పెట్టే విధంగా మీరు ఉంచుంటే ప్రభావ, వేరే వాళ్ళ దాకా అడక్క తినేలాగా ఉంచుకుంటా ప్రభావ. వీళ్ళు నిజంగా మారు మనసు పొంది నీ కోసం జీవించేటప్పుడు మాత్రమే ప్రభావ వీళ్ళందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు నామకార్థంగా ఉంటే దేవుడు మీకు ఇంకా కిందకే తీసుకొస్తాడు, పైకి తీసుకొస్తాడు. ఇదైతే వాస్తవం. కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివార